ఇప్పుడు మీ మీ అంచనా ఏంది? ఒకవేళ ఈ కాళేశ్వరం విషయంలో ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఫార్ములా ఈ కార్ సంబంధించి ఒకవేళ ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం, ఆ సానుభూతి ఏమైనా కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ ఆ తరహాలో కూడా ఏమైనా ఆలోచిస్తూ ఉందా? ఇప్పుడు వాళ్ళు అట్లా ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు, కానీ డబ్బులు అందరి దగ్గర అందరు కలిసి మోసం తింటుర్రేమో, సగం సగం అందరు ఇక పంచుకుంటారేమో, అందుకనే కాంప్రమైజ్ ఉంది. ఎవరికి కలిసి వస్తుందా కలిసి రాదని తర్వాత విషయం. నువ్వు జెన్యున్గా ఉండకపోతే మనలాంటి ఎడ్యుకేటెడ్స్ అయితే గమనిస్తారు. అంటే నువ్వేం అరెస్టులు చేయకుండా వాళ్ళ తిన్నది కక్కియకుండా వాళ్ళని అట్లనే వదిలేస్తే నువ్వు కాంప్రమైజ్ అయ్యారని అనుకుంటారు. మనమైతే వ్యతిరేకంగా ఉంటాం. ఒకవేళ చేస్తే కనుక మనలాంటి యూట్యూబ్ ఛానల్ కానీ నిరుద్యోగ సంఘ నాయకులు కానీ అరే మంచి పని చేసిర్రు అని డెఫినెట్గా వాళ్ళకి మద్దతు ఇద్దాం. ఒకవేళ మీరు కేటీఆర్నో కేసీఆర్నో హరీష్ రావునో రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా పట్టుకొని వాళ్ళని లోపటేస్తే కనుక మేము పూర్తి మద్దతు ఇస్తాం. లేకపోతే పూర్తి వ్యతిరేకంగా ప్రతి ఎడ్యుకేటెడ్కు వీళ్ళంతా కుమ్మక్కయ్యరు అని మనం బట్టలు ఇప్పే ప్రయత్నం చేయాలి.